మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. 30 సీట్లున్న పుదుచ్చేరి అసెంబ్లీ కోసం ఈసారి నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ అధికారం కోసం విజిలేసింది. ఇవాళ మొదటిసారి టీవీకే పార్టీ విజిల్ గుర్తుపైన పుదుచ్చేరిలో ఓట్లు నమోదయ్యాయి. అయితే విజయం ఎవరిది? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న రంగస్వామికి మళ్ళీ అవకాశం వస్తుందా, లేదంటే వైతిలింగం ఏదైతే ఇండియా కూటమి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన వైతిలింగం ఈసారి విజయాన్ని సాధిస్తారా, లేకపోతే ఈ రిజల్ట్ని విజయం మారుస్తారా? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ప్రీపోల్ సర్వేలు చూస్తే కొంత టీవీకే ప్రభావం చాలా స్పష్టంగా తక్కువగానే కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఏదైతే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి చాలా స్పష్టంగా ఫైట్ చేసుకుంటున్నాయి. 30 అసెంబ్లీ సీట్లున్న ఎన్డీఏ కూటమితో ఈసారి మళ్ళీ ఇండియా కూటమి ఫైట్ చేస్తుంది. రంగస్వామిని ఓడించి ఖచ్చితంగా పుదుచ్చేరిని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఇండియా కూటమి అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి వైతిలింగం చాలా బలమైన పోటీ ఇచ్చాడని చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి ఎక్కడైతే పోటీ చేశాడో తట్టంచవాడి నుంచి అక్కడి నుంచే ఈ ఇండియా కాంగ్రెస్ అభ్యర్థి వైతిలింగం కూడా ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ ప్రత్యక్ష ఫైట్ కనిపిస్తుంది ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య. సో మొత్తానికి పుదుచ్చేరిలో అధికారం ఎవరిది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో ఎప్పుడు హోరాహోరీ ఎన్నికలు కనిపిస్తాయి. తమిళనాడులో ఏ పార్టీ బలంగా ఉంటుందో ఆ పార్టీ ఇక్కడ కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. కానీ లాస్ట్ టైం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది ఈసారి. కానీ పుదుచ్చేరికి వచ్చేసరికి ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారాన్ని సొంతం చేసుకుంది. 2021లో పుదుచ్చేరిలో ఓట్లు సీట్ల సంఖ్య ఒకసారి పరిశీలిస్తే 2021లో మొత్తం ఓటింగ్ శాతం 83.42% నమోదైంది. ఇందులో ఎన్డీఏకి 16 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి అంటే ఎన్డీఏలో రెండు పార్టీలు ఉన్నాయి. ఏఎన్ఆర్సీకి 10 సీట్లు దక్కాయి, అట్లాగే బీజేపీకి 6 సీట్లు దక్కాయి. మొత్తంగా ఓట్ షేరింగ్ చూస్తే 25.85% ఓట్లను దక్కించుకుంది. ఇకపోతే యూపీఏ 8 సీట్లను దక్కించుకుంది. లాస్ట్ ఎన్నికల్లో యూపీఏకి కాంగ్రెస్కి 2 సీట్లు వస్తే ఇక్కడ డిఎంకే యూపీఏ భాగస్వామి డిఎంకే అధికంగా 6 సీట్లను దక్కించుకొని మొత్తం ప్రతిపక్షంలోనూ మిగిలింది. ఇవాల్టి వరకు అందుబాటులో ఉన్న ఇవాళ జరిగిన పోలింగ్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 86.92% కనిపిస్తోంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ డేటా మనకు అందుబాటులో ఉంది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం నుంచి మరొక 1.5-2 గంటల సమయం పుదుచ్చేరిలో కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ మారే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రంగస్వామి చేసిన అభివృద్ధి పథకాలు మళ్ళీ పుదుచ్చేరి ప్రజలని ఆకట్టుకుంటాయనే చర్చ జరుగుతోంది. రంగస్వామికి ఖచ్చితంగా మళ్ళీ ఎడ్జ్ దక్కే అవకాశం ఉంది. రంగస్వామి మళ్ళీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనంటూ ప్రీపోల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. కాసేపట్లో అక్కడ పోలింగ్ పూర్తి కాబోతుంది. అయితే కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి డిఎంకే కూడా ఉంది. డిఎంకే ఈసారి 13 చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేసింది. డిఎంకే అంగబలం అర్ధబలం అన్నీ ఇక్కడ ప్రయోగించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ది సేమ్ టైం ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా సమాంతర పోటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హోరాహోరీ పోటీ జరుగుతుందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ కూడా పెరిగి కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా రంగస్వామికి వ్యతిరేకంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందా అనే అంచనాలపైన రాజకీయ చర్చలు కూడా జరుగుతున్నాయి. చూడాలి. మొత్తంగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి నుంచి ఏఎన్ఆర్సీ 16 చోట్ల పోటీ చేస్తే బీజేపీ 10 చోట్ల పోటీ చేసింది. పుదుచ్చేరిలో ఏఐడిఎంకే ఏదైతే వీళ్ళ పార్టీ ఉందో అక్కడ 2 చోట్ల పోటీ చేసింది. మొత్తంగా ఎల్జేకే అని మరొక పార్టీ ఉంది, అదొక 2 చోట్ల. మొత్తంగా 30 సీట్లని 4 పార్టీలు పంచుకొని ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగాయి. ఇండియా కూటమికి వచ్చేసరికి కాంగ్రెస్ 17 చోట్ల, అట్లాగే డిఎంకే 13 చోట్ల పోటీ చేసాయి. ఇక్కడ ఏదైతే వీసీకే అని ఒక స్థానిక పార్టీ ఉంది, ఈ పార్టీ వీళ్ళకి మద్దతుగా కూటమిలో ఉంది. ఇకపోతే టీవీకే ఏదైతే తమిళ వెట్రి కళగం విజయ్ స్థాపించిన కొత్త పార్టీ ఫస్ట్ టైం ఈసారి ఎన్నికల్లోకి వచ్చింది. విజయ్ కూడా చాలా ఆశలతో ఉన్నారు. పుదుచ్చేరిలో బోనీ కొట్టాలి, కనీసం 1 నుంచి 2 సీట్లైనా గెలుచుకోవాలని ఆశతో ఉన్నారు. కానీ ఆ ఆశని ప్రజలు నెరవేరుస్తారా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. తమిళ వెట్రి కళగం ఇక్కడ 28 చోట్ల పోటీ చేసింది. నేయం మక్కల్ కళగం మిగతా 2 చోట్ల పోటీ చేసింది. ఇక్కడ కలిసి పోటీ చేశాయి 2 పార్టీలు. మొత్తానికి ఈసారి
ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి స్వతంత్రంగా టీవీకే, ఈసారి టీవీకేతో కూడిన టీవీకే ఎన్ఎంకే కూటమి ఎన్నికల బరిలో దిగాయి. పుదుచ్చేరి ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారింది. పుదుచ్చేరిలో ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అంటే ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదా కావాలనే డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపించింది. ఒకసారి మనం యానాం వెళ్దాం. పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న మన కాకినాడ పక్కలోని ఒక తెలుగు ప్రాంతపు ముక్క, అక్కడ కూడా హోరాహోరీ పోటీ కనిపిస్తుంది. మల్లాడి కృష్ణారావు ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. మల్లాడి కృష్ణారావుకి కొంత పాజిటివిటీ ఉన్నట్టుగా కూడా కొన్ని సర్వేలు, అట్లాగే మా యూటీవీ సర్వేలు కూడా కొంత మాకు స్పష్టంగా కనిపించింది. మల్లాడికి అనుకూల వర్గాలు కనిపించింది. ఇప్పటివరకు ఇక్కడ గొల్లపల్లి శ్రీనివాస అశోక్ స్వతంత్ర ఇండియా కూటమికి మద్దతున్న అభ్యర్థి, ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పైన ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన పైన అనేక ఆరోపణలు కూడా కనిపించాయి. ఆయన పబ్బుల నిర్వహణ, క్లబ్బుల నిర్వహణ, పేకాట క్లబ్బులు, కొన్ని అంటే యానాం ప్రజలు జీర్ణించుకోలేని కొన్ని వ్యవహారాలు అక్కడ జరిగాయి. కాబట్టి అక్కడ ప్రజల్లో అశోక్ పైన వ్యతిరేకత ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇకపోతే టీవీకే పార్టీ నుంచి యానాంలో తోటరాజు పోటీ చేస్తున్నారు. తోటరాజు కొంత ఇక టీవీకే పార్టీ అభ్యర్థి, అట్లా అశోక్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే తోటరాజు అనే చర్చ కూడా ఉంది. సో అశోక్కి తోటరాజు కొంత మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. తోటరాజు కూడా 3వ స్థానంలో ఉంటారనే చర్చ కూడా మొదటి నుంచి ప్రీపోల్ సర్వేలు చెప్తున్నాయి. కానీ పోలింగ్ తర్వాత ఏం జరుగుతుందని మనం అంచనా వేయలేం. మొత్తంగా యానాం రిజల్టే టోటల్ పుదుచ్చేరిలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. యానాంలో ఎటువంటి సీన్ అయితే ఉందో ఆ సీన్ ఎంటైర్ పుదుచ్చేరిలో కూడా ఉందనే చర్చ కూడా వినిపిస్తుంది. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి ఆధిపత్యంలో ఉంటుందనే ఒక చర్చ నేపథ్యంలో ఇండియా కూటమి ఏ స్థాయిలో ఎన్డీఏ కూటమిని ఢీకొట్టగలిగింది, ఇండియా కూటమి ఏ స్థాయిలో ఎన్డీఏ ఓట్లను చీల్చగలిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అట్ ది సేమ్ టైం కొత్తగా వచ్చిన టీవీకే ఇండియా కూటమిని దెబ్బకొట్టిందా, లేకపోతే ఎన్డీఏ కూటమిని దెబ్బకొడుతుందా అనేది కూడా ఇక్కడ కొంత సమాధానం కావాల్సిన ప్రశ్న అనమాట. మొత్తంగా మీరేమనుకుంటున్నారు? పుదుచ్చేరిలో మళ్ళీ మోదీకి సంబంధించిన టీం, ఎన్డీఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే రాహుల్కి సంబంధించిన ఇండియా టీం విజయం సాధిస్తుందంటారా అనుకుంటున్నారా, లేదంటే కొత్తగా వచ్చిన హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.